అందరికీ హాయ్ అండి. చాలామంది అయితే బ్యాక్ సైడ్ సౌండ్ సిస్టమ్ ఎలా పెట్టామని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అయితే ప్రజెంట్ అయితే ఇది మనకు కనబడుతుంది కదా, మనకి బ్యాక్ సైడ్ వచ్చి దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మనకైతే ముందుగా అయితే మనం ప్లేబిట్ అయితే తీసుకోవాలి. తీసుకుని దీనికి 2 స్పీకర్లు అయితే తీసుకోవాలి. మీ ఇష్టం ఏ కాస్ట్లో తీసుకున్నా పర్లేదు, మీ సైజుని బట్టి మీ ఉన్న టేప్ రికార్డ్ కెపాసిటీని బట్టి తీసుకోండి. ఫస్ట్ అయితే నేనైతే సోనీ అయితే వేసుకున్నాను. సోనీ స్పీకర్స్ అయితే 2 సైడ్ వేసుకున్నాను. ఇవైతే నాకు కొంచెం పర్లేదు, బాగుంది, బేస్ అయ్యేంత పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే నేను ఇదైతే తీసుకోవడం జరిగింది సోనీ అయితే. ఇదైతే నాకైతే చాలా వరకు అయితే దీని కాస్ట్ అయితే 2 స్పీకర్లు వచ్చి 900 అయితే పడింది. అయితే మీ ఏరియాలో ఎంత పడుతుంది అయితే మాకైతే తెలియదు కదా, మీరు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా ఏరియాలో వచ్చి అయితే 900 అయితే తీసుకున్నారు. అయితే ఈ చెక్క బిగిస్తా మాత్రం 700 అయింది. ఇలా క్లాత్ వేసి ఇలా స్కూల్ వేసి బిగించడానికి అయితే 700 రూపాయలు అయితే ఇంటికి ఖర్చు అయింది. 700 ప్లస్ 900 అయితే నేను దీని వరకు అయితే సెట్ అయింది. చాలామంది అయితే చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం అయితే సోనీ స్పీకర్స్ అయితే తీసుకోండి. బ్యాక్ సైడ్ 6 ఇంచ్ అంటారు, ఇట్లా సైజ్ వచ్చి అయితే 6 ఇంచ్ అయితే మనకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తుంది. బ్యాక్ సైడ్ అంటే సౌండ్ మనం కంట్రోల్లో పెట్టుకున్న చక్కగా స్మూత్నెస్ వాయిస్ అయితే వస్తుంది. దీని అయితే అందరూ సెట్ చేసుకోండి, ఇంకా మీరైతే ఆలోచించే అవసరం లేదు. దీనైతే టాప్ సీలింగ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే చక్కగా ఫిట్ చేస్తారు. ఇదే తినంగా అయితే మనకి స్క్రూ అయితే వేస్తారు, చాలా పర్ఫెక్ట్గా అయితే బిగిస్తారు. అదేవిధంగా మనం ఇంకా మనకు ఫ్రంట్ కూడా కావాలనుకుంటే ఫ్రంట్ అయితే నార్మల్గా అయితే వేయడం జరిగింది. అయితే అది పెద్దగా కాదు, దాన్ని పార్ట్ 2లో అయితే మీకు చూపిస్తాను, అది ఎలా సెట్ చేసుకునేది. అదండి స్పీకర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సోనీ స్పీకర్స్ అయితే. ఇంకా ఏరే స్పీకర్లు ఇది అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. సోనీ స్పీకర్ వేయించుకోండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వేసవి కాలంలో ఏ ఫ్యాన్ అయితే వాడాలో దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అంతవరకు మా ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.